అటు దుష్యంతుడు శకుంతల మాటే మర్చిపోయాడు. వెళ్ళిన తర్వాత అంతే, ఇంకా భార్య కోసం పుత్రుడి కోసం మనుషులను పంపనే లేదు. ఇప్పుడే పంపిస్తానని చెప్పినవాడు ఇప్పుడు ఎన్నేళ్ళు అయిపోయిందో. శకుంతల కృంగిపోయింది. ఇంతలో 12 సంవత్సరాలు గడిచిపోయాయి. 12 సంవత్సరాలైనా ఒక్క సమాచారం రాలేదు. ఒక్క సమాచారం అక్కడి నుంచి ఒక్కరిని కూడా పంపించలేదు. మర్చిపోయాడు, మొత్తం మర్చిపోయాడు. బాలుడు విద్యావంతుడయ్యాడు. కణవ మహర్షి బాలుణ్ణి గమనించి ఇక ఇతడికి రాజు అయ్యే అర్హత లభించింది అని తెలుసుకున్నాడు. శకుంతలతో, అమ్మాయి, ఇక నువ్వు భర్త వద్ద ఉండవలసిన సమయం వచ్చింది. నువ్వు భర్తను సేవించు కనుక ఆయన వద్దకు వెళ్ళు. ఇంతవరకు వేచి చూశావు కాదా, ఇంతవరకు మనం చూసాం కదా, ఏమి రాలేదు. ఇప్పుడు నువ్వే రాజు వద్దకు వెళ్ళు. దేవతలు, గురువులు, క్షత్రియులు విశేషించి భర్త మేలును కోరుకుంటూ వారితో కలిసి ఉండటమే నీకు మంచిది కదా. నీ పుత్రుడితో కలిసి నీ భర్త దగ్గరికి వెళితేనే మంచిది. నా మాట ఎదురు చెప్పవద్దు అని అంటూ నా పాదాలపై ఒట్టు అని కణ్వుడు మనుముడి శిరస్సు మీద ముద్దు పెట్టుకొని బాలుడితో ఇలా అన్నాడు. నాయనా, నీ తండ్రి చంద్రవంశంలో పుట్టిన దుష్యంతుడు. నీ తల్లి అతడికి పట్టపు రాణి. నీతో కలిసి నీ తండ్రి వద్దకు వెళ్ళాలని అనుకుంటోంది. నువ్వు అక్కడికి వెళ్ళగానే రాజుగారికి నమస్కారం చెయ్యి. నువ్వు యువరాజు అవుతావు. తర్వాత రాజుగారు నీకు రాజ్యాన్ని అప్పగిస్తాడు. నువ్వు ఆ రాజ్యాన్ని చక్కగా పాలించు. ఓ శకుంతల, నీకు మేలు చేసే నా మంచి మాటను విను. పతివ్రతా ధర్మాలను విడిచి నువ్వు ఏమీ సాధించలేవు. పతివ్రతా ధర్మాలను ఆచరిస్తేనే దేవతలు నీకు ప్రసన్నులై కష్ట సమయంలో నిన్ను ఆదుకుంటారు, నీకు వరాలిస్తారు. భర్త అనుగ్రహంతోనే పతివ్రతలు పుణ్యలోకాలను పొందుతారు, అశుభాన్ని పొందరు. అందువల్ల నువ్వు రాజు వద్దకు వెళ్ళు అన్నాడు. తర్వాత శిష్యులను పిలిచి, శిష్యులారా, ఈమె పుత్రుణ్ణి ఈమె భర్త వద్దకు త్వరగా చేర్చిరండి అని శిష్యులనంతా అందరినీ కొంతమందిని పిలిచి పంపించాడు. నారీణాం చిరవాసోహి బాంధవేషు నరోచతే కీర్తి చారిత్ర ధర్మగ్నః తస్మాన్నయత మాచిరం. స్త్రీలు తమ బంధువుల వద్ద చాలా కాలం ఉండటం మంచిది కాదు. ఇది మహాభారతంలో చెప్పేటువంటి శృతులు, నీతులు. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. మహాభారతంలో చాలా వరకు మనకు అక్కడక్కడ కోట్ చేస్తూ ఉంటారు. కొన్ని విశేషమైనటువంటి అందరికీ పనికొచ్చేటువంటి, స్త్రీలు తమ బంధువుల వద్ద చాలా కాలం ఉండటము మంచిది కాదు. అలా ఉంటే వారి కీర్తికి, ధర్మానికి, నడవడికకు హాని ఏర్పడుతుంది. అందువల్ల తొందరగా ఈమెను తీసుకువెళ్ళండి. పెండ్లైన పిల్ల కాబట్టి భర్త దగ్గరే ఉండాలా అని ఆజ్ఞాపించాడు. శకుంతల తండ్రికి నమస్కరించి ఆయన అనుమతి పొందింది. అప్పుడు బాలుడే శకుంతలతో, అమ్మా, ఇంకా ఆలస్యం ఎందుకు అమ్మా చేస్తున్నాం, ఇంకా పద బయలుదేరుదాం, రాజభవనానికి వెళదాం అన్నాడు. శకుంతల పుత్రుడైన సర్వదమనుడితో కలిసి కణుడికి నమస్కారం చేసి, అజ్ఞానాన్మే పితాచేతి దురుక్తం వాపి చానృతం
అకార్యం వాప్యనిష్టం వా క్షంతుమర్హతి కాశ్యప. తండ్రి, చనువుతో అజ్ఞానంతో పొరపాటుగా మాట్లాడిన, ఒకవేళ మాట్లాడిన అసత్యం చెప్పినా, చేయకూడని పనిని చేసినా, ఇష్టం లేని పనిని చేసినా నన్ను క్షమించు. ఏమైనా చిన్నప్పటి నుంచి నీకు ఏదైనా బాధ పెట్టింటే, నీకు ఇష్టం లేని పని నేను చేశానని ఏమైనా అనిపిస్తే నన్ను క్షమించు. అందుకు కణ్వ మహర్షి ఏమీ మాట్లాడలేదు. తలదించుకొని కన్నీరు కార్చాడు. ఎందుకంటే పెంచాడు కదా. తర్వాత ఆయన తన ఆశ్రమంలో ఉన్న అందరినీ పిలిచి ఇలా అన్నాడు: ఓ మునులారా, ఈమె నా ప్రియమైన పుత్రిక. నేనెంతో ప్రేమతో ఈమెను లాలించి పెంచాను. వనంలోనే పుట్టి వనంలోనే పెరిగింది గనుక ఈమెకేమీ తెలియదు. అందుచేత ఈమెను మీరు రాజభవనానికి తీసుకువెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. వారు అలాగే అని శకుంతలను బాలుడిని తీసుకొని వెళ్ళి రాజసభలోకి ప్రవేశించారు. ఆవిడికి అదంతా కొత్త, అదేమి చూడలేదు కదా. బాలుడికి కూడా అటు ఇటు దిక్కులు చూసుకొని వెళ్ళారు రాజభవనానికి. రాజుగారికి తాము వచ్చిన కార్యం గురించి చెప్పి శకుంతలను బాలుడిని అప్పగించి తిరిగి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు. శకుంతల పుత్రుడితో కలిసి దుష్యంతుడి వద్దకు చేరి నమస్కారం చేసింది. రాజసభలో పుత్రుడితో, నాయన, ఈయన నీ తండ్రి, నమస్కారం చెయ్యి అని సిగ్గుపడుతూ స్తంభాన్ని ఆనుకొని నిలబడింది. పాపం, ఈయనే నీ తండ్రి. పుత్రుడైన సర్వదమనుడు సంతోషంతో రాజును చూడసాగాడు. అప్పుడు దుష్యంతుడు ధర్మబుద్ధితో ఆలోచిస్తూ ఇలా అన్నాడు: ఓ సుందరి, నువ్వు ఏ పని మీద వచ్చావు ఇక్కడికి? నీకు నేనేం చేయాలి? పైగా కొడుకుతో కూడా కలిసి వచ్చావు. నీకేం అన్యాయం జరిగింది? ఏం కావాలా నీకు? ఏం చేయాలో చెప్పు. ఏం చేశాడు నీ భర్త? నిన్నెందుకు ఇట్లా అయిపోయింది? నిన్నేం వదిలేశాడా? ఎందుకోసరం వచ్చావు ఇక్కడికి అని అడగటం ప్రారంభం చేశాడు. ఏం కావాలో చెప్పు, ఇప్పుడే నేను ఆజ్ఞ వేస్తాను, ఇప్పుడే వాడిని పిలిపిస్తాను. ఎక్కడ ఉన్నాడో దుర్మార్గుడు, వాడికి కంట పెడతాను, వాడి అంట పెడతా నేను. ఏమి యోచన చేయొద్దు, చెప్పు. ఎంత అద్భుతంగా ఉన్నాడు కొడుకు, ఎంత ఇంద్రుడులాగా ఉన్నాడు చూడటానికి అని చెప్పు, ఇప్పుడే చెప్పు కళ్యాణి, చెప్పు. శకుంతల ఇలా అంది: ఓ పురుషోత్తమ, ముందు మమ్మల్ని అనుగ్రహించు. ఇతడు నీ కుమారుడు, దేవతలతో సమానమైన వాడు. ఇతడిని యువరాజును చెయ్యి. ఇతడు మన ఇద్దరికీ జన్మించినవాడు. మీరు పూర్వం మా ఆశ్రమానికి వచ్చి నా ఎదుట ప్రతిజ్ఞ చేసిన విధంగా ఇతడికి న్యాయం చేయండి అంది. ఆ మాటలు వినటంతోనే దుష్యంతుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఏంటి, నీ భర్త ఎవరుంటే నువ్వే నా భర్త అంటున్నావు, ఏమిటి కథ ఇది అనుకొని కోపం విపరీతం వచ్చింది. ఓ దుష్ట తాపసి, అసలు నువ్వెవరో నాకు తెలీదు, ఎవరు భార్యవో నాకు తెలీదు. ఏం జరిగి వచ్చావో ఇక్కడికి నా మీద పెడుతున్నావంతా? నీతో నాకు గల ధర్మ కామ అర్థ సంబంధం గుర్తుకు రావటం లేదు కనుక నీ ఇష్టం వచ్చిన చోటికి పో, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు? ఈ సభలో ఎంత అవమానం చేస్తున్నావు నాకు. నువ్వు నన్నే భర్త అంటున్నావా? వీడు నా కొడుక. నాకేది జ్ఞాపకం రావటం లేదు. నేను ఏ ఆశ్రమానికి వెళ్ళలేదు, ఎవరిని పెళ్లి చేసుకోలేదు. ఏం చేసేది? ఆ మాటలు విని శకుంతల బిగుచుకొని పోయి కాసేపు స్తంభంలాగా నిలబడి దుఃఖించింది. ఒక్క ముహూర్త కాలం ఆలోచించి కోపించి ఎర్రబడిన కన్నులతో రాజును చూస్తూ రాజుతో ఇలా అంది: మహారాజా, అన్నీ తెలిసి కూడా నాకేమి తెలియదు అని నీచుడిలాగా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? ఈ విషయంలో
ఏది నిజమో ఏది అబద్ధమో నీ హృదయానికే తెలుసు. నీ అంతరాత్మకు నువ్వు అవమానించుకోకు. యోన్యథా సంతమాత్మాన మన్యతా ప్రతిపద్యతే కిం తేన న కృతం పాపం చౌరేణాత్మాపహారిణ. తాను ఒక విధంగా ఉండి తనను గురించి వేరొక విధంగా చెప్పుకునేవాడు తనను తాను దొంగలించుకునేవాడు దొంగ అవుతాడు. అతడు ఎంతటి పాపాన్ని అయినా చేస్తాడు. నువ్వు నేనొక్కడినే ఉన్నాను అనుకుంటున్నావు, అది తప్పు. నీ హృదయంలో ఉన్న సనాతనమైన మునిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. పాపాత్మల పాపకర్మాన్ని తెలిసిన ఆ మహర్షి ఎదుటి నువ్వు పాపం చేస్తున్నావు. అసత్యం లేకుండా సమస్త సత్పురుషులకి మేలు కలిగించేది ధర్మమే కదా. అది ఎప్పుడూ దుఃఖాన్ని కలిగించదు. పాపం చేస్తూ నా గురించి ఎవడూ తెలుసుకోలేడు అని భావించేవాడి గురించి దేవతలకు తెలుసు. లోపల ఉండేటువంటి ఎన్ని లోపాలున్నాయో ఎన్ని లోపాలు కూడా లోపల ఉన్న అంతరాత్మకు తెలుసు కదా. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, అంతరిక్షం, భూమి, నీరు, హృదయం, యముడు, అహోరాత్రులు, ఉభయ సంధ్యలు, ప్రొద్దున సాయంత్రము, ధర్మము, ఇవి మానవుడి ప్రవర్తనను బాగా తెలుసుకుంటాయి. అదేవిధంగా పతివ్రత ధర్మంలో ఉండిన వాళ్ళకి మాత్రమే ఇది అన్వయిస్తాయి. వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఓ కంట కనిపెడుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎవరు ఏం చేయలేదు, నాకు ఎవరి దగ్గర కూడా నేను చిన్నప్పుడు ఒక చిన్న కథ చెప్పేవాళ్ళు. అందరికీ గురువుగారు అందరికీ శిష్యులందరికీ ఒక అరటిపండు ఇచ్చి ఎవరూ లేని చోట ఈ అరటిపండు తినిరాండి అని. అందరూ వెళ్ళారు. ఒక్కొక్కరు బాత్రూంలో కూడా తిన్నాడు. ఎవరు లేరు కదా తలుపు వేసుకొని. ఇంకోడు కమ్మడి కప్పుకొని తిన్నాడు. ఇంకోడు ఒక తపెలలో దూరి తపెల మూత వేసుకొని తిన్నాడు. ఎవరు లేరు కదా. చీకటి రూములో ఇంకోటి తిన్నాడు. ఇంకొకడు మాత్రం అట్లనే పట్టుకొచ్చాడు. అప్పుడు అడిగాడు, ఏంటి నువ్వెందుకు తినలేదు అని. స్వామి, అన్ని చోట్ల పరమాత్ముడు ఉన్నాడు, చూస్తూ ఉంటాడు. వెలుతురే పరమాత్ముడు, గాలినే పరమాత్ముడు, అందుకని నేను తినలేదు. ఎవరూ లేని చోట అన్నారు కాబట్టి ఎక్కడ నాకు ఎవరూ లేని చోట కనపడటం లేదు. అన్ని చోట్ల కూడా పరమాత్ముడే ఉన్నాడు వేరు వేరే రూపాలతో. ఎక్కడ నేను తిన్నా కూడా నా హృదయమే ఒక పరమాత్ముడు. అందుకని నా హృదయం పరమాత్ముడికి కూడా కనపడుకోకుండా ఈ అరటిపండు నేను తినలేను అన్నాడట. అటువంటి కథలంతా మనకున్నాయి. హృదయంలో కర్మసాక్షిగా ఉన్న క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఎవడి పనికి కూడా సంతోషిస్తాడో అతడి పాపాలను యముడు తొలగిస్తాడు, నాశనం చేస్తాడు. నతు తుష్యతి యశ్చేష పురుషస్య దురాత్మనః తం యమః పాపకర్మాణం వ్యాతాయతి దుష్కృతం. ఈ మంత్రం చాలా బాగుంది. నతు తుష్యతి యశ్చేష పురుషస్య దురాత్మనః తం యమః పాపకర్మాణం వియాతయతి దుష్కృతం. దుర్మార్గుడైన పురుషుడు యొక్క పనులకు కర్మసాక్షి సంతోషించకపోతే ఆ పాపాత్ముడిని యముడే తొలగిస్తాడు. ఎంత నీతి ఇది, అంత బాగుంది. తనను తాను మోసం చేసుకొని నిజం చెప్పకుండా వేరొక విధంగా చెప్పుకునేవాడికి దేవతలు మేలు చెయ్యరు. సత్య నిర్ణయం చేసేటప్పుడు ఎవడికి ఆత్మ కూడా కారణం కాదో వాడికి శ్రేయస్సు కలగదు. నా అంతట నేనుగా వచ్చానని చులకనగా చూడవద్దు. పతివ్రతనైన నన్ను అవమానించకు. నువ్వు నన్ను భారీగా గౌరవించటం లేదు. మర్యాద తెలియని నీచుడిలాగా నన్ను సభలో ఎందుకు అవమానిస్తున్నావు? జనం లేని అడవిలో
నేను ఈ మాటలను చెప్పటం లేదు, నీ రాజ్యంలోనే అందరి ముందు చెబుతున్నాను. మరి నా మాటలను నువ్వు ఎందుకు వినటం లేదు? ఓ దుష్యంత, నేనింతగా ప్రార్థిస్తున్నా కూడా నువ్వు ఎందుకు పట్టించుకోవటం లేదు? నువ్వు నా మాట కనుక వినకపోతే నీ శిరస్సు 100 ముక్కలైపోతుంది. పతివ్రతావిడ నిజమైపోతుంది. భర్త భార్యలోకి ప్రవేశించి సంతానంగా జన్మిస్తాడు. అందుకే భార్యను జాయ అంటారు. ఈ విషయం విద్వాంసులందరికీ తెలుసు. భార్య నుండి పుట్టిన పుత్రుడు తండ్రిని, పూర్వులైన పితామహులను పుత్ అనే నరకము నుండి తరింపజేస్తాడు. కాబట్టి కొడుకును పుత్రుడు అంటారు. ఈ మాటను బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పాడు. పుత్రుడు అంటే పాపము నుంచి, నరక కూపము నుంచి తప్పించేవాడు పుత్రుడు. అటువంటి వాడు పుత్రుడు. పాపాల నుంచి తప్పించేవాడే పుత్రుడు. పుత్రుడి చేత తండ్రి లోకాలు జయిస్తాడు. పౌత్రుడి చేత అక్షయ సుఖాన్ని పొందుతాడు మనవుడి చేత. ఆ పౌత్రుడి కుమారుడి చేత పితృదేవతలందరూ ఉద్ధరించబడతారు. ఎంత అద్భుతంగా ఉంది. సా భార్యాయా గృహే దక్ష, సా భార్యాయా గృహే దక్ష, సా భార్యాయా ప్రజావతి, సా భార్యాయా పతి ప్రాణ, సా భార్యాయా పతి ప్రాణ, సా భార్యయా పతివ్రత. భార్య ఇంటి వ్యవహారాలతో సమర్థంగా వ్యవహరిస్తుంది, సంతానాన్ని కంటుంది, భర్తను ప్రాణాధికంగా చూసుకుంటుంది, పతివ్రతా ధర్మాలను ఆచరిస్తుంది. అందుచేత భార్య మానవుడిలో సగభాగం, ఉత్తమ మిత్రుడై ఉంటుంది. ధర్మార్థ కావాలనే త్రివర్గాన్ని సాధించుకోవాలనుకునే వారికి భార్య మూల సాధనమై ఉంటుంది. భార్యావంతః క్రియావంతః సభార్యా గృహమేధినః, భార్యావంతః ప్రమోదంతే భార్యావంతః శ్రియాన్వితా. భార్య కలవారే యజ్ఞాదులను చేస్తారు. భార్య కలవారే ఉత్తమ గృహస్థులని పిలువబడతారు. భార్య కలవారే ఆనందాన్ని పొందుతారు. భార్య కలవారే భాగ్యవంతులు. ఏకాంతంలో భార్యలు మిత్రులవుతారు. ధర్మకార్యాలలో తండ్రులవుతారు. కష్ట సమయాలలో భర్తకు తల్లులవుతారు. తల్లిగా ధైర్యం చెప్పి అండగా ఉంటారు. ఎంత అద్భుతమైనటువంటి నీతి ఇది. ఘోరారణ్యంలో ఉన్న భార్యతో కూడి ఉన్నవాడికి సుఖశాంతులు లభిస్తాయి. ఈ లోకము భార్య కలవారినే విశ్వసిస్తుంది. అందువల్ల పురుషుడికి భార్యే ఉత్తమగతి అని తెలుసుకో. అది మహారాజులకి, యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళకి. ప్రపంచంలో జీవించి ఉన్న మరణించిన నరకలోకాల్లో పడినప్పటికీ పతివ్రత అయిన భార్య మాత్రమే ఎప్పుడూ భర్త వెంట ఉంటుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.